ఇక్కడ కనిపిస్తున్న ఆలయంలో వందల వేల సంఖ్యలో మనకి గంటలు కనిపిస్తున్నాయి. ఎందుకు ఇక్కడ ఇన్ని గంటలు కనిపిస్తున్నాయి? ఇంత శక్తివంతమైన ఈ ఆలయానికి ఏమిటి ప్రత్యేకత? ఆ శక్తి ఏమిటో తెలుసుకోవాలంటే పాపాయపాలెం గ్రామం వెళ్ళాలి. పల్నాడు జిల్లాలోని బెల్లంకొండ మండలంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాపాయపాలెం గ్రామంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గరకు వెళితే అమ్మవారి ఆలయంలో ఎటు వైపు చూసినా వందల కొద్ది వేల సంఖ్యలో గంటలు మనకి అక్కడ దర్శనం ఇస్తాయి. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ గ్రామ ప్రజలందరూ అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డలా చూసుకుంటారు. ఇక్కడ అమ్మవారి రూపాన్ని దర్శించుకుంటేనే మానసిక ప్రశాంతత, ధైర్యం వచ్చేస్తుంది. అంత శక్తివంతమైన అమ్మవారి రూపం మనకి కనిపిస్తుంది ఈ దేవాలయంలో. మహాలక్ష్మి అమ్మవారి రూపం. ఇక్కడ మనం కోరిక కోరుకున్న తర్వాత ఆ కోరిక ఏ రోజైతే తీరుతుందో మొక్కును గంట రూపంలో చెల్లించాలి. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో కనిపిస్తున్న దేవాలయం చుట్టూ ఉన్న గంటలు కూడా అలా కోరికలు తీరిన వారు కట్టిన గంటలు. మన శక్తి కొలది ఒక గంటను తీసుకొచ్చి మన కోరిక తీరిన తర్వాత అమ్మవారి ఆలయం ముందు అక్కడ కడితే సరిపోతుంది, మన మొక్కు చెల్లించుకున్నట్లు అవుతుంది. ప్రతి సంవత్సరం గ్రామంలో అమ్మవారి కొలుపులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. పసుపు కుంకుమలతో జరిగే ఆ కొలుపులు చూస్తే మన జన్మ తరిస్తుంది. అంత గొప్పగా అమ్మవారి యొక్క కొలుపుల జాతర జరుగుతుంది ఇక్కడ. Yeah.